పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కి కారణం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజ్ క్యాన్సర్. కాసింబలి, గురుగారు, నాకు ఆ పరమశివుడి నుంచి పిలుపు వచ్చింది. శివైక్యం చెందే సమయం ఆసన్నమైంది. గురుగారు, నాకు ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తూ వస్తున్నావు. ఏదైనా వరం కోరుకో. సంకోచించకు నాయనా, ఏ వరమైనా కోరుకో. నాకు తంత్రశాస్త్రాన్ని అభ్యసించాలంది గురుగారు. ఈ గ్రంథం పరమశివుడి నుంచి వరప్రసాదంగా లభించింది. ఇందులో తంత్రశాస్త్రానికి సంబంధించిన పూర్తి జ్ఞానం ఉంది. దీన్ని ఉపయోగించే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో. మంచి మనసుతో వాడితే నిన్ను గమ్యానికి చేరుస్తుంది. కాదని దురాశకు పోతే నిన్ను కాటికి చేరుస్తుంది. సర్వం ఈశ్వరమాయ. ఓం నమః శివాయ. ఓం హ్రీం క్లీం క్వలికాయ. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిందాస్ బ్యాచిలర్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ దిస్ ఇస్ పరమేష్. ఈరోజు నేను మీకు ఒక భయంకరమైన గోస్ట్ హౌస్ని చూపించబోతున్నాను. ఇప్పటి వరకు ఇలాంటి వీడియోస్ మీరు చాలా చూసుంటారు. అవన్నీ రికార్డెడ్ ఆర్ క్రియేటెడ్. కానీ ఈ రోజు మేమేదైతే చూడబోతున్నామో అదే మీకు లైవ్లో చూపించబోతున్నాం. అండ్ ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్. వన్స్ అగైన్ దిస్ ఇస్ పరమేష్ అండ్ అవర్ కెమెరామెన్ పల్లి. హాయ్, పద. చలో నడవనా. కొన్ని రోజుల కిందట ఈ ఇంట్లో కన్య అనే అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి ఉండేది. ఒకరోజు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు పని మీద బయటకు వెళ్ళారు. అప్పుడే వాళ్ళ ఇంటి బయట ఒక లారీ పంచర్ అయింది. ఆ లారీ డ్రైవర్ క్లీనర్ దిగి పంచర్ వేసుకుంటున్నారు. ఆ టైంలో వాళ్ళిద్దరూ ఇంట్లో ఈ అమ్మాయి ఒంటరిగా ఉండటం గమనించి ఇంట్లో ప్రవేశించి అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేశారు. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఇంట్లో దెయ్యమే తిరుగుతుందని, అంతేగాక ఈ ఇంట్లోకి ఎవరొచ్చినా ఆ లారీ డ్రైవర్ క్లీనరే వచ్చారనుకుని వాళ్ళని దారుణంగా చంపేస్తుందని జనం చెప్పుకుంటూ ఉంటారు. అయితే మనని కూడా అట్లా అనుకుని చంపేస్తుందా అన్న? అన్నా ఎవరన్నా ఆమె? చూద్దాం పద. బహుశా తనే కన్య అయి ఉంటుంది.
కెమెరా ఇక్కడ ఫోకస్ చేయి. ఎంత అందంగా ఉందరా. అందమైన అమ్మాయిలకే కష్టాలు. నిశ్శబ్దంలో మన గుండె చప్పుడు కూడా మనకు భయాన్ని కలిగిస్తుంది. మీకు ఏమన్నా హెల్ప్ కావాలా? రైట్, ఆ తలుపు ఏంటి అలా కొట్టుకుంటుంది? ఏదో కాలు వస్తుందా? రెడీ అన్న. చెప్పన్నా. చూసారా ఫ్రెండ్స్, ఎంత భయంకరమైన ప్లేస్ ఇది. కొంచెం ఉంటే మా ప్రాణాలు పోయి. ఈ ప్లేస్ లో భయమే రాజ్యం వెళ్తుంది. రే, ప్లేస్ చూపిరా. అన్న కొడుకులు షూట్ అవ్వ ముందే మొత్తం మంది అయ్యొచ్చు అన్న. మనం విలువకుండా మేము అక్కడ అంతా చేస్తుంటే ఇక్కడ తాకుండా కూర్చోరా, బాడుకోరా, పని చేస్తారా? కుటుంబ మీద మంచి ఎలివేషన్ షాట్ మిస్ చేసి పడుతూ పెర్రా. దీనమ్మ పడుంటే బొమ్మ సూపర్ హిట్. ఆల్రెడీ మన వాళ్ళు అక్కడ బొమ్మ బ్లాక్ బస్టర్ చేస్తున్నారు చూడు. లైవ్ రికార్డ్ అయిపోతుందిరా. బందీరా. హైదరాబాద్ మహానగరం. ఇక్కడికి ఎంతో మంది యువకులు బతుకు తెరువు కోసం వచ్చి బ్యాచిలర్ లైఫ్ ని స్టార్ట్ చేస్తారు. అలాంటి 5 జాతిరత్నాలు కలిసి ఉండే హౌసే ఇది. పరమేష్, నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? అన్ని కరెక్షన్స్. ఇది మన క్లయింట్ కి పంపిస్తున్న మామ్ మీద కొడతాడు. పని చేత కాకపోతే జాబ్ మానేసి ఇంట్లో కూర్చో, అంతేకన్నా ప్రాణం తోడకు. సార్ 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 1 మినిట్ సార్. సార్, ఇది ఆల్రెడీ క్లయింట్ అప్రూవల్ ఇచ్చిన ప్రాజెక్ట్ సార్. నువ్వెవ్వడపోయా క్లయింట్ కి డైరెక్ట్ గా పంపించడానికి? నా పర్మిషన్, నా అప్రూవల్ అక్కర్లేదా? ఈ ఆఫీస్ లో కొన్ని ప్రోటోకాల్స్, ప్రొసీజర్స్ ఉన్నాయి. దాన్ని ఫాలో అవ్వాల్సిన సెన్స్ లేదా? ఇడియట్. పల్లెటూరు బయతులందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇస్తే ఇలాగే ఉంది. హలో నాన్న. అయ్యా పరమేశు, ఎలా ఉన్నావురా? బానే ఉన్నాను నాన్న. అంతా బాగేనా? ఎలాగ తింటున్నావా? నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నా, కానీ మీ అమ్మకి అమ్మకేమైంది నాన్న? ఒంట్లో చక్కెర ఎక్కువైంది. ప్రభుత్వ దవాఖానలో పని అవ్వట్లేదు. ప్రైవేట్ దవాఖానకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. పైసలు ఏమన్నా ఉన్నాయా? పంపిస్తాను నాన్న. సరే అయ్యా, జాగ్రత్త.
అసలు ఏమైందో చెప్పకపోతే మీ ఇద్దరు రక్తం నేను తాగుతా, చెప్తారా లేదా? నాకెందుకో అది ఆడదనిపిస్తుందిరా. మగదే. రా అర్జున్ ఆడదా అది. అరే బీపీ లేపక చెప్తున్నా, అది పురుషుగా దేడిది మా అసలు దేని గురించి చెప్తున్నారా? అరే ఇంత చిన్న దాని గురించి ఎవడని గొడవ పడతారా? నీ హౌలేకే బాల్స్. చిన్న విషయమా? అదేదో నువ్వు చెప్పు. నేను రేయ్ ఇల్లంతా పెంట చేస్తారేంట్రా? 10 నిమిషాల్లో మొత్తం క్లీన్ చేస్తే పగిలిపోద్ది ఒక్కొక్కడికి. పోరంబోకెదవల్లారా. సారేంటి సిరాక్తో సిందులేస్తున్నాడు? ఇలాంటప్పుడే గుండె కొంచెం పెద్దది చేసుకొని లివర్ డ్యామేజ్ చేసుకుని పోవా. చేసుకోయింది రోయ్. జై బాలయ్య. నేను తాగితే నాకు ప్రియానే గుర్తొస్తుందిరా. ఎంత ప్రేమించినారా పాపని. రేయ్ ముందు నువ్వు ఆ బాటిల్ తీసిన కింద దొబ్బే. బాటిల్ ఇంపార్టెంట్ కాదురా, ప్రేమ ఇంపార్టెంట్. అబ్బచ్చా అయితే బాటిల్ అక్కడ ఉంచి నువ్వు కింద దొబ్బే. వెళ్ళు. వద్దులే. ఏంటి అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? రోజు ఉండేదే కదరా, వదిలే. యో నీ లైఫ్లో ఏదైనా చెప్పుకోవడానికి ఎవరన్నా ఉన్నామంటే అది మేమే. నీ లోపలే పెట్టుకొని బీపీ బిల్లలు వేసుకుంటావే ఏమే, చెప్పారా సామే? రేయ్ మనం 15 ఏళ్ళు స్కూల్కి వెళ్తాం, 2 ఇయర్స్ ఇంటర్, మరో 4 ఏళ్ళు బీటెక్, ఆ పైన 2 ఏళ్ళు ఎంటెక్. ఎంత కష్టపడి చదివేది ఎవడో ఒకటి కింద 30,000 40,000 జీతం కోసం పనిచేయడానికారా? అంత కష్టపడి పని చేసినా కూడా నువ్వు చేసిన పని గుర్తింపు లేకపోతే అది ఎంత నరకమో తెలుసారా? అది పని చేసినట్టు అనిపించదురా, బానిసత్వంలా అనిపిస్తుంది. ముందు ఆ జాబ్ మానే అన్న ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉంటావు. రే నాకు అనిపించదు ఏంట్రా జాబ్ మానేసి రెస్టారెంట్ పెట్టుకోవాలని. కానీ మధ్యతరగతి జీవితంలో బాధ్యతలనేవి ఆశల్ని ఆశయాల్ని తొక్కేస్తారా. మనసేమో ఆశతో కొట్టుకుంటుంది, కానీ అవసరం ఆ ఆశనే అనగదొక్కుతుంది. ఒక్కోసారి మన ఎమోషన్స్తో మనమే యుద్ధం చేయాల్సి వస్తుంది. అది ఇంకా నరకంరా. అప్పుడప్పుడు రోడ్డు పక్కన బజ్జీలు అమ్ముకుని చూసిన ఆశ కలుగుతుందిరా. ఎందుకంటే ఆడు మనకంటే సంతోషంగా నచ్చినట్టు బతుకుతున్నాడని. చదువుకున్న మధ్యతరగతోడి జీవితం చాలా దారుణంరా. కన్న తల్లిదండ్రులకు సంతోషం ఉండదు. ఎందుకో తెలుసా? మనకంటే పక్కింటోడు ఎదురింటోడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడని. కట్టుకున్న పెళ్ళానికి సంతోషం ఉండదు, తను అడిగిన నగా నట్టరా కొనివ్వలేదని. కడుపును పుట్టిన పిల్లలకే సంతోషం ఉండదు, వాళ్ళు కోరుకున్న డబ్బు బైకు ఇవ్వలేదని. కానీ వీళ్ళందరి సంతోషాలు తీర్చడానికి ఆడాడి సంతోషానికి ఎప్పుడు దూరంగానే ఉంటాడు. ఎప్పుడూ అనుకునేవాడ్రా ఈ మధ్యతరగతి జీవితం నుంచి బయటపడాలని. పొద్దున నిద్ర లేవగానే జీవితంలో ఏదో అద్భుతం జరుగుతుందని ఆశతో ఎదురు చూసేవాడిని. రాత్రి అయ్యేసరికి ఏమీ చేయలేననే నిరాశతో నిద్ర పట్టేది కాదురా. రోజులు గడిచే కొద్దీ హోటల్ పెట్టాలనే నా కళ ఎప్పటికీ తీరదనే బాధ నా మొహంలో చిరునవ్వుని చెరిపేస్తుందిరా. కోరుకున్న జీవితం వేరు, బ్రతుకుతున్న బతుకు వేరు. భయం వేస్తుందిరా, ఇంకా నవ్వుతూ నటించలేనేమోనని. అన్నా మా అవ్వ నా బ్యాంక్ అకౌంట్లో 30,000 డిపాజిట్ చేసిందన్నా. నేను ఇలాంటిని పట్టుకొచ్చేస్తాను అన్న. మా అమ్మ నాన్న కూడా నా పేరు పైన అద్దెకం రాసిరన్న. తను అమ్మేసి మనీ సెట్ చేస్తాను నీకు. రే మా నాన్న అడిగి 2 లక్షలు వడ్డీకి తెస్తానరా నేను. రే మా ఆఫీస్లో సీనియర్ని ఇంకా మా అమ్మని అడిగి ఒక 2-3 లక్షల వరకు అరేంజ్ చేస్తారా? రేయ్ హోటల్ పెట్టాలంటే 50 లక్షలు అవుద్ది. మనం ఇలా అప్పులు తెచ్చి హోటల్ పెట్టడం కరెక్ట్ కాదురా. ఏదైనా తేడా వస్తే తిరిగి కట్టలేం, చాలా ఇబ్బందుల్లో పడతాం. ఏదైనా సరే మనం కష్టపడి సంపాదించిన డబ్బులతోటి హోటల్ పెట్టాలి. అవునరా, దానికోసం ఏమైనా చేద్దాంరా మనం. అదేరా ఏం చేద్దాం? రే పల్లికి ఏదైనా ఐడియా చెప్పరా. ఎప్పుడు పడితే అప్పుడు రాదురా ఐడియా. ఇంకెప్పుడు వస్తుందిరా? అంటే మంది అయిపోయినాక వస్తుందన్న. రే సాయిగా అంతలా ఆలోచించేస్తున్నావు,
ఏమైనా ఐడియా వచ్చిందేంట్రా? అరే నేను తాగినప్పుడు ప్రియ తప్ప నాకేం గుర్తురాదరా. నీ అబ్బా తాగుపోతుందవా. థ్యాంక్ యూ. రేయ్ నేను చెప్పనా నువ్వు చెప్తావా? ఏమైనా ఐడియా వచ్చిందేంట్రా? మొత్తం చెప్పండి రా బాబు, పర్లేదు. చెప్పదమ్మా అంటే 10 అవుతుంది అన్న. పైన షాప్ బంద్ చేస్తారేమో, మందు సరిపోలేదు కదా అందుకే. తాగుపోతుంది. మై డియర్ బ్యాచులర్స్, ఐ గాట్ అన్ ఐడియా. చలో ఐడియా అంట. ఏంటన్నా? చెప్పనా? రే, మన దగ్గర ఉన్న సోర్స్ అండ్ రిసోర్సెస్ తో మనం డబ్బులు సంపాదించాలంటే ఒకటే ఐడియా రా. ది బెస్ట్ ఐడియా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ రా. అరే యూట్యూబ్ లో అంత డబ్బు సంపాదించొచ్చారా? ఇది చూడరా, ఇటు కెమెరా అట్టుకుని దేశాలని తెగ తిరిగేస్తున్నాడే. అవునా? ఇడు గుంటల దగ్గర పోయి చౌక చౌక అని భలే ఎంజాయ్ చేస్తాడు. రే టాపిక్ డైవర్ట్ చేయకు, మనం యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాం అంతే. అంతే అన్న, పెడదాం అన్న. నేను కెమెరా చూసుకుంటా. బార్కో వాడు మంచి చేస్తాడు అన్న. ఏమన్నారా? అదే బార్గో అంట. రే ఆడ యాక్టర్, మనోడు యాంకర్, ఈడు ఆల్రౌండర్, నేను డైరెక్టర్. మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాం, కంటెంట్ కుంబాడు దొబ్బుతున్నాం అంతే. అంతేనా?